కృష్ణానదికి అవతల వైపున విజయవాడలో ఇంద్రకీలాద్రి ఉంటే యువతల వైపున గుంటూరు జిల్లాలో సీతానగరంలో విజయకీలాద్రి ఉంది. ఇక్కడే ద్వాపర యుగంలో అర్జునుడు ఈ విజయకీలాద్రి మీదే తపస్సు చేసి కురుక్షేత్రానికి వెళ్ళి విజయం సాధించారు. అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ విజయకీలాద్రి మీద శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు ఉన్నాయి. వాటి విశిష్టతని ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విజయకీలాద్రి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులు ఎక్కి పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా చూడవచ్చు. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి యొక్క శ్రీహస్తాల మీదుగా ప్రతిష్ఠగా ఆవింపబడినటువంటి శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మనమంతా చేరి ఉన్నాం. ఈ క్షేత్రం పవిత్ర కృష్ణానదికి దక్షిణ తీరంలో కొలువుదీరినటువంటి క్షేత్రం ఈ విజయకీలాద్రి దివ్యక్షేత్రం. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళే ముందు ఈ పర్వతం మీద తపస్సు చేసి వెళ్ళడం వలన ఆయనకి ఆ యుద్ధంలో విజయం పొందాడు కాబట్టి, ఆయనకి విజయాన్ని అందించింది కాబట్టి ఆయనకి విజయుడు అని ఆయనకి నామధేయం. ఆయన సంబంధం ఉండేలాగా ఈ పర్వతానికి ఏర్పడినటువంటి నామం విజయకీలాద్రి దివ్యక్షేత్రం. అటువంటి ఈ క్షేత్రం మీద మొట్టమొదటగా 1960 సంవత్సరంలో చిన్నజీయర్ స్వామివారి యొక్క గురువుగారైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామివారి యొక్క సంకల్పానుసారంగా ప్రారంభమైనటువంటి క్షేత్రం ఈ విజయకీలాద్రి దివ్యక్షేత్రం. వారు ఆరంభం చేసినటువంటి ఈ క్షేత్రాన్ని మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామివారు 2017వ సంవత్సరంలో ఈ పర్వతం మీద సుమారుగా ఒక 11 ఆలయాలను మనకిక్కడ నిర్మాణం చేయించి లోకావిష్కృతం చేసినటువంటి మహనీయులు చిన్నజీయర్ స్వామివారు. ఈ పర్వతం మీదకి మనం చేరుకున్న వెంటనే మొట్టమొదటగా భగవంతుణ్ణి ఎప్పుడైనా సరే మనం దర్శించాలి అంటే మొట్టమొదటగా భగవంతుణ్ణి చూయించినటువంటి వారిని, భగవంతుడి దగ్గరికి చేర్చేటటువంటి వారిని, చేరేటటువంటి మార్గంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసేటటువంటి వారిని సేవించి ఆ తర్వాత భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటిది ఒక నియమం మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా మొట్టమొదటిగా ఇక్కడ ఆల్వారాచార్య సహిత విశ్వక్సేన సన్నిధి అని 12 మంది ఆల్వార్ల యొక్క దర్శనాన్ని మనం మొట్టమొదటిగా చేసుకొని ఆ తర్వాత ఇరువురు ఆచార్యులను రామానుజాచార్య స్వామివారిని అలానే మనవాల మహామునులను ఇరువురిని కూడా సేవించి ఆ తర్వాత విఘ్న నివారకుడైనటువంటి విశ్వక్సేనుని దర్శించి మనం స్వామి యొక్క దర్శనాన్ని ప్రారంభం చేసుకుంటాం. ఈ విజయకీలాద్రి మీదకు వచ్చినటువంటి భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికంటే ముందే భూవరాహ స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పర్వతం మీద మనకు 11 ఆలయాలని మనం చెప్పుకున్నాం. ఆ 11 ఆలయాలు కూడా ఇక్కడ యుగాల వారీగా మనమంతా సేవించుకోవచ్చు. మొట్టమొదటిగా ఇప్పుడు మనమంతా దర్శనం చేస్తున్నటువంటి సన్నిధి భూవరాహ స్వామి సన్నిధి. ఈ స్వామి కృతయుగంలో వచ్చినటువంటి అవతార స్వరూపంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి సన్నిధి అన్నమాట. కృతయుగ స్వరూపంగా వచ్చినటువంటి స్వామి భూవరాహ స్వామి, అలానే లక్ష్మీ నారసింహస్వామి. మనమంతా కూడా తిరుపతికి వెళ్ళి దర్శనం చేస్తుంటాం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనమంతా సేవిస్తుంటాం తిరుమల కొండ మీద. ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి స్వామిని సేవించే ముందు నేరుగా స్వామి కంటే ముందుగా భూవరాహ స్వామిని సేవించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని సేవించాలి అనేటటువంటిది అక్కడ ఒక ఆచారంగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి విధంగా ముందుగా
అంటే ఈ పర్వతం మీద ఆయన వేంచేసి ఉండడానికి ఆయనకి కొంత స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు భూవరాహస్వామి కాబట్టి ఉపకారం చేసినటువంటి వాడికి ప్రత్యుపకారం చేయాలి అన్నట్టుగా ఆనాటి నుండే శ్రీ వెంకటేశ్వర స్వామి భూవరాహస్వామి వారికి చెప్తారన్నమాట. అయ్యా, ఈ పర్వతం మీద వచ్చి నన్ను సేవించేటటువంటి ప్రతి భక్తుడు కూడా ముందుగా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్న తర్వాత నా యొక్క దర్శనం అనేటువంటిది చేసుకుంటారు అని శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి మాట. అదేవిధంగా ముందుగా వరాహస్వామిని సేవించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము. ఈ విజయకిలాద్రి దివ్యక్షేత్రంపై కూడా ప్రధాన సన్నిధి శ్రీ వెంకటేశ్వర స్వామి అయినప్పటికీ మొట్టమొదటిగా భూవరాహస్వామి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని క్రమంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటాం. ఈ భూవరాహస్వామి వారికి జ్ఞానపిరాన్ అని కూడా నామధేయం, మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు అని. మనకి ఈ పర్వతం మీద ఉన్నటువంటి వరాహస్వామిని ఎవరైతే సేవించి ప్రతి వారం కూడా ఒక 7 వారాలు స్వామికి అర్చన చేసుకొని ప్రతి వారం కూడా 21 ప్రదక్షిణలు చేసి స్వామికి చిలకడ దుంపలు, బెల్లము, యాలకులు, నెయ్యి ఇక్కడ మనం తెచ్చి ఇచ్చినట్లయితే వాటితోని స్వామికి ప్రసారం చేసి నివేదన చేస్తారు. అట్లాగా 7 వారాలు మనం ఇక్కడ ఈ సన్నిధికి చేరుకొని స్వామి కనుక అర్చన చేయించుకొని ప్రదక్షిణలు చేసినట్లయితే మనకున్నటువంటి భూ సమస్యలే కావచ్చు, కోర్టు సమస్యలే కావచ్చు, మంచి జ్ఞానాన్ని కూడా పొందేటటువంటి అవకాశం అన్నమాట. అటువంటి మనకున్నటువంటి సమస్యలను, భూ సమస్యలను, కోర్టు సమస్యలను తొందరగా తొలగించి మనకు మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి సన్నిధి భూవరాహస్వామి సన్నిధి. ఇక్కడ నుంచి మనకి పర్వతం మీద ఉన్నటువంటి ఆలయాల దర్శనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా కృతయుగ స్వరూపంగా భూవరాహస్వామి యొక్క దర్శనాన్ని మనం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ విజయకిలాద్రి మీద భూవరాహస్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు రామయ్యను దర్శించుకుంటారు. ఇక్కడ సీతా లక్ష్మణ సమేత విజయరాఘవ పెరుమాళుగా రాముల వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వరాహస్వామి దర్శనాన్ని పూర్తి చేసుకొని రెండవ సన్నిధిగా శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి యొక్క సన్నిధికి మనమంతా చేరుకున్నాం. ఈ రెండవ సన్నిధి త్రేతాయుగ స్వరూపంగా రామచంద్రుడి యొక్క దర్శనాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ రామచంద్రుడికి ఇరువైపులా కూడా 2 సన్నిధులు ఇక్కడ ఉన్నాయి. కుడివైపునేమో భాష్యకార సన్నిధి భగవద్ రామానుజాచార్య స్వామి, ఎడమ వైపున శ్రీ 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 త్రిదండి పెద్దజీయర్ స్వామివారి యొక్క సన్నిధిని మనకి ఇక్కడ స్వామివారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్షేత్రం ఇంత గొప్పగా ఏర్పడడానికి మూలకారకులైనటువంటి వారు పెద్దజీయర్ స్వామివారు కాబట్టి ఇక్కడ పెద్దజీయర్ స్వామి వారి యొక్క సన్నిధి కూడా మనం అంతా దర్శిస్తున్నాం. అలానే ఇక్కడ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి యొక్క దర్శనం. సహజంగా ప్రతి మనిషి కూడా తన యొక్క ధర్మాచరణ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఎలా ఉండాలి, ఒక రాజుకి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఏ విధమైనటువంటి వాత్సల్యం ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమని సహజంగా ప్రతి మనిషి కూడా తన యొక్క ధర్మాచరణను కనుక సక్రమంగా ఆచరించినట్లయితే స్వామి యొక్క గొప్ప వైభవాన్ని ఆ మానవుడు కూడా పొందే విధంగా ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో రామచంద్రుడిగా మానవుడిగా ఈ భూమి మీద అవతరించి సుమారుగా 12,000 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి మానవుడి యొక్క జీవన విధానాన్ని ఈ విధంగా మనిషి యొక్క జీవన విధానం అనేటువంటిది ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసం వచ్చినటువంటి స్వరూపం శ్రీ రామచంద్ర స్వామి యొక్క స్వరూపం. అటువంటి ఆ రామచంద్ర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ప్రతి మానవుడు కూడా ఆదర్శవంతంగా నిలవాలి అనంటే ఏ విధంగా ఉండాలి అనంటే రాముడిలాగానే ఉండాలి అని మనకు పెద్దలంతా చెప్తుంటారు. కాబట్టి అటువంటి ఆ ధర్మాచరణని మంచి దక్షతని మనమంతా కూడా పొందడం కోసమని, మంచి దాంపత్య జీవితాన్ని పొందడం కోసమని చెప్పి ఇక్కడ రామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాలి అని మనకు స్వామివారి ఇక్కడ రామచంద్ర స్వామి యొక్క దర్శనాన్ని కూడా స్వామివారి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వేంచేస్తున్నటువంటి రామచంద్రుడికి ప్రతి పునర్వసు నక్షత్రం రోజున అభిషేక కార్యక్రమం ఉంటుంది. మొట్టమొదటిగా వరాహస్వామి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రోజున అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా మంచి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందాలి అన్నా, మంచి ధర్మాచరణను అవలంబించుకోవాలి అన్నా రామచంద్రుడి యొక్క దర్శనం ద్వారా మనకందరికీ కూడా ఆ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మనమంతా కూడా రామచంద్రుడి యొక్క దర్శనాన్ని మనమంతా సేవిద్దాం. అలానే విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా 9 రోజుల పాటు శ్రీరామాయణ పారాయణం జరుగుతుంది. మొత్తం 7 కాండలు కూడా ఈ 9 రోజుల పాటు మనం ఆ రామాయణాన్ని సంపూర్ణ రామాయణాన్ని పారాయణం చేసుకొని శ్రీరామనవమి రోజున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆ స్వామి యొక్క ఫలంగా మనమంతా జరుపుకుంటాం. జై శ్రీమన్నారాయణ. విజయకీలాద్రి మీద ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేత విజయసారథి పెరుమాళుగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
రామచంద్రుడి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత మూడవ ఆలయంగా మూడవ యుగ అవతార స్వరూపంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క దర్శనాన్ని మనమంతా కూడా ఇక్కడ చేసుకుంటున్నాం. సహజంగా మనిషి తరించాలి అనంటే ఒక మంత్రాన్ని మనమంతా ఉపదేశం పొందాలి. అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేయడం కోసం వచ్చినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ద్వాపర యుగ స్వరూపంగా వచ్చినటువంటి స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం. కృష్ణ పరమాత్మ రాముడిగా మనమంతా సేవించినప్పుడు స్వామి ఎక్కడ కూడా నేను భగవంతుణ్ణి అనేటువంటి విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం తన యొక్క అవతారంలో ఆయన నేరుగా ఇగో మీరంతా పొందవలసినటువంటి వాడిని నేనే, మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వాడిని నేనే, కేవలం మనుషులని మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి చరాచర సృష్టికంతటికి కూడా జీవులన్నింటినీ కూడా సృష్టించినటువంటి వాడిని నేనే, వాటిని లయం చేసినటువంటి వాడిని కూడా నేనే, అన్నిటికీ మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడిని నేనే అనేటువంటి విషయాన్ని మనకు భగవద్గీత ద్వారా ఈ లోకానికంతటికి కూడా ఉపదేశం చేసినటువంటి గొప్ప ఆచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల మంచి జ్ఞానాన్ని పొందుతామని ద్వాపర యుగ స్వరూపంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క దర్శనాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ పేర్లు చూసినట్లయితే రామచంద్రుడికేమో విజయరాఘవుడు అని నామధేయం, ఇక్కడ కృష్ణుడికేమో విజయ సారథి అని ఆయనకి నామధేయం. అర్జునుడికి సారథిగా ఉండి ఆ విజయాన్ని అందింపజేశాడు కాబట్టి పర్వత సంబంధం ఉండేలాగా విజయ సారథి అని ఈయనకి నామధేయం. ఇక్కడ ప్రతి ఏకాదశికి కూడా సామూహికంగా ఉదయం సుమారుగా 10 గంటల నుండి 11:30 గంటల వరకు మొత్తం శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు కూడా సామూహికంగా పారాయణం జరుగుతుంది. అలానే ఇంకొక విశేషం ఏమిటి ఇక్కడ అనంటే వివాహం కాలేదు, ఏదో కుజదోషం ఉంది లేదా ఇతరమైనటువంటి దోషాల వల్ల వివాహం కావట్లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకునేటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడ రుక్మిణీ కళ్యాణం చేయించడం వలన వారందరికీ కూడా తొందరగా వివాహ యోగ్యత అనేటువంటిది లభిస్తుంది. అట్లాగా ఇప్పటి వరకు కూడా మనకు స్వామి సన్నిధిలో ఆ విధంగా ఆ కళ్యాణ మహోత్సవాన్ని చేయించుకున్నటువంటి వారందరికీ కూడా మంచి వివాహ యోగ్యత లభించి వివాహమై మంచి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు స్వామి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా ఆ వివాహ యోగ్యత కావాలి అని కోరుకునేటువంటి వారంతా కూడా స్వామిని సేవించి ఆ రుక్మిణీ కళ్యాణాన్ని కనుక చేయించినట్లయితే తొందరగా వివాహ యోగ్యత అనేటువంటిది లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. విజయకీలాద్రి మీద ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత 4వ ఆలయం కలియుగ స్వరూపంగా వేంచేసినటువంటి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని, శ్రీభూ సమేత పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని ప్రధానంగా ఈ పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి సన్నిధిగా మనమంతా కూడా సేవిస్తున్నాం. ఈ కలియుగంలో మానవులంతా తరించాలి, మోక్షాన్ని పొందాలి అనంటే దానికి సాధనం కేవలం నామస్మరణ, గోవింద నామస్మరణ. అటువంటి ఆ గోవింద నామస్మరణను మనం నిత్యము కూడా చేస్తూ ఉన్నట్లయితే మనందరికీ కూడా మోక్షం లభిస్తుంది అని తెలియజేస్తూ మనందరి యొక్క పాపాలను పోగొట్టి మంచి అనుగ్రహాన్ని అందించడం కోసం వచ్చినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం. స్వామి యొక్క పేరులోనే ఉంది వెంకటేశుడు అంటే వేం అంటే పాపాలు, కటహ అంటే తొలగించేటటువంటి వాడు అని అర్థం. మనందరి యొక్క మనమంతా మోక్షం పొందాలి అనంటే ముందుగా మనకు కావాల్సింది మన యొక్క పాపాలు అనేటువంటిది పోవడం. అటువంటి ఆ పాపాలను తొలగించి మనందరికీ కూడా మోక్షాన్ని అందించేటటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. సహజంగా మనమంతా స్వామి యొక్క స్వరూపాన్ని దర్శిస్తున్నట్లయితే స్వామి 2 ముద్రలను మనకంతా కూడా చూపిస్తూ ఉంటాడు. కుడి చేత్తోనేమో మోకాలను చూపిస్తుంటాడు, పాదాలను చూపిస్తుంటాడు, ఎడమ చేత్తోనేమో మోకాలను చూపిస్తుంటాడు. ఆ ముద్రకి అర్థం ఏమిటి అనంటే ఎడమ చేత్తోని చూయించినటువంటి మోకాలికేమో కుడి చేత్తోనేమో పాదాలను చూపిస్తుంటాడు. అయ్యా మీరంతా కూడా ఈ యొక్క పాదాలనే మీరంతా ఆశ్రయించవలసినటువంటిది అని. ఈ పాదాలను కనుక ఆశ్రయించినట్లయితే మీకు కలిగేటటువంటి ఫలం ఏమిటి అనంటే సహజంగా మనకందరికీ కూడా సంసారము అనంటే అదొక సాగరంగా చెప్తుంటారు. అది ఎందుకు అనేటటువంటిది దాన్ని అనుభవిస్తూ ఉండినటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి అటువంటి ఆ సంసార సాగరాన్ని దాటాలి అనంటే కేవలం దానికి ఉపాయం స్వామి యొక్క పాదాలను మనం ఆశ్రయించడం. అటువంటిగో ఈ పాదాలను కనుక మీరంతా ఆశ్రయించినట్లయితే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని మోకాల లోతులో మీరంతా కూడా దాటే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని తెలియజేస్తూ వచ్చినటువంటి స్వరూపం అన్నమాట మనందరికీ కూడా. అలానే స్వామి శంఖు చక్రాలను ధరించి ఉంటాడు, నిలువుగా ఊర్ధపుండాన్ని స్వామి ధరించి ఉంటాడు. సహజంగా ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అనంటే
ఇగో ఈ విధంగా మీరంతా కూడా పుండ్రధారణ చేస్తూ ఉండాలి. ఈ విధంగా పుండ్రధారణ చేయడం వల్ల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం అనేటువంటిది కలుగుతుంది అని తెలియజేస్తూ ఇన్ని స్వరూపాలుగా ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా వచ్చినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ప్రతి శనివారం కూడా స్వామికి ఇక్కడ అర్చన చేసుకొని ఒక 18 ప్రదక్షిణలు కనుక మనం చేసుకొని వెళ్ళినట్లయితే ఆరోగ్యమైనటువంటి సమస్యలే కావచ్చు, ఎవరైనా సహజంగా మనకు ఒక జీవన ఉపాధి కావాలి అంటే ప్రతి మనిషికి సంపాదన అనేటువంటిది చాలా అవసరం. ఆ సంపాదనని రకరకాలుగా మనం చేస్తుంటాం. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటాం, కొంతమంది వ్యాపారాలు చేస్తుంటాం. ఇటువంటి ఆ వ్యాపారాలే కావచ్చు, మంచి ఉద్యోగమే కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థానమే కావచ్చు, ఇటువంటి ఏ కోరికలైనా సరే ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా స్వామి యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన చేసుకొని స్వామికి అర్చన చేసుకొని ఒక 18 ప్రదక్షిణ కనుక మనం చేసినట్లయితే తొందరగా మనకు ఆ ఫలం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మనమంతా ఈ విజయకిలాద్రి దివ్యక్షేత్రానికి చేరుకొని ఈ కలియుగ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి మనకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామి యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆ ఫలాలను మనమంతా పొందుదాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే సహజంగా మనమంతా ఆలయానికి చేరిన వెంటనే నేరుగా స్వామి యొక్క దర్శనాన్ని చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇరువురు అమ్మవార్లతో ఎందుకు ఉంటాడు అని అంటే మొట్టమొదటిగా ఆలయానికి వచ్చిన వెంటనే ధ్వజస్తంభం దగ్గర మనమంతా నమస్కారాన్ని సమర్పించి ఆ లోపలికి వచ్చిన తర్వాత స్వామి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని సేవించాలి అని, ఆ తర్వాత ఇరువురు అమ్మవార్లను కూడా సేవించి చివరిగా స్వామిని సేవించాలి అని. ఎందుకని అంటే మనమంతా కూడా ఏదో రకాలైనటువంటి కోరికలతో స్వామి యొక్క సన్నిధికి చేరుతుంటాం. అయితే స్వామి కంటే ముందు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇరువురు అమ్మవార్లు కూడా ఒక 6 పనులు చేస్తుంటారని చెప్తుంటారు. అందులో ప్రధానంగా చేసేటటువంటిది వినడం, వినిపించడం. మనం ఏమున్నా సరే, మనకి ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా అమ్మవార్ల దగ్గరే చెప్పాలి అని మనకు పెద్దలంతా చెప్తుంటారు. ఎందుకని అంటే మనం కోరేటటువంటి వాటిల్లో కొన్ని మన క్షేమాన్ని కలిగించేవి ఉంటాయి, కొన్ని మనకు స్వామి యొక్క ఆగ్రహం కలిగించేటటువంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఏ విధములైనటువంటి కోరికలైనా సరే అమ్మ దగ్గర చెప్పినట్లయితే వారు చేసేటటువంటి పనులు రెండే అని చెప్పుకున్నాం, వినడం, వినిపించడం. మనం ఏమి కోరినా సరే అవన్నీ వింటుందట అమ్మ. విని మనకేవైతే క్షేమాన్ని కలిగిస్తాయో అవి మాత్రమే స్వామి దగ్గర విన్నపం చేస్తుంది. అటువంటి విధంగా అమ్మవార్లను ముందుగా సేవించి ఆ తర్వాత స్వామిని సేవించాలి. ఈ స్వామి దగ్గర మనం ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అమ్మ దగ్గర చెప్పాము అంటే ఆల్రెడీ స్టాంపు పడినట్టే. ఎందుకని అంటే ఆయన సర్వస్వతంత్రుడు స్వామి. ఆయనని నియమించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి అటువంటి మరి ఆ స్వామిని నియంత్రించగలిగినటువంటిది కేవలం లక్ష్మీ అమ్మవారు మాత్రమే. ఇంత సర్వస్వతంత్రుడైనటువంటి స్వామి కేవలం లక్ష్మీ అమ్మవారికి మాత్రమే లొంగబడి ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ లక్ష్మీ పద్మావతి గోదా సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని మనకి స్వామివారు అనుగ్రహించారు. కాబట్టి మనకు ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామికి, అమ్మవార్లకి ఇరువురికి కూడా తెలియజేస్తూ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలాలను మనమంతా కూడా పొందుతాం. ఈ క్షేత్రానికి విజయకీలాద్రి అని పేరు. మనం ఏది కోరినా సరే వాటిని అన్నింటిలో కూడా మంచి విజయాన్ని అందించేటటువంటి క్షేత్రం ఈ విజయకీలాద్రి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధాన సన్నిధిగా కలియుగ స్వరూపంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. విజయకీలాద్రి మీద ఈ ఆలయంలో సుదర్శన పెరుమాళ్ భక్తులకు దర్శనమిస్తున్నారు. వెనక వైపు నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత స్వామికి కుడివైపున విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం శ్రీ సుదర్శన నారసింహస్వామి యొక్క క్షేత్రం. ఈ సుదర్శనుడు అనంటే స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చేతిలో ఉండేటటువంటి చక్రానికి పేరు సుదర్శనము అని. అయితే అక్కడ చూస్తే కేవలం ఒక చక్రం లాగానే మనకు దర్శనం ఇస్తుంది, కానీ ఆ చక్రానికి కూడా ఒక స్వరూపం ఉంటుంది అని మనకు పెద్దలంతా చెప్తుంటారు. ఎలా ఉంటుంది అనంటే 32 షోడశాష్ట ప్రభృతి పృథుభుజ స్ఫూర్తిభి మూర్తిభేదై అని చెప్తారు. అంటే స్వామి 2 చేతులు మొదలుకొని సుమారుగా 32 చేతుల వరకు కూడా కలిగి ఉంటాడట సుదర్శన భగవానుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వరూపానికి విశేషం ఏమిటి అని అంటే ఇక్కడ ఒకే శిలకి 2 స్వరూపాలను మనమంతా సేవిస్తాం. ఒకటి ముందు వైపున ఉన్నటువంటిదేమో సుదర్శన స్వామి యొక్క స్వరూపం, వెనక భాగంలో ఉన్నటువంటి స్వరూపమేమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వరూపం. మనకు శ్రీరంగ క్షేత్రంలో ఈ విధమైనటువంటి స్వరూపాన్ని మనమంతా సేవించవచ్చు. ఈ సుదర్శన భగవానుడు ఎప్పుడు కూడా నిత్యము ఏ యుగంలో భగవంతుడు ఎప్పుడు ఏ అవతారంగా వచ్చినా సరే స్వామితో పాటుగా నిత్యం ఆయన కూడా ఉంటూ స్వామికి రక్షణగా, అలానే మనందరికీ కూడా రక్షణగా ఉండేటటువంటి వాడు సుదర్శన భగవానుడు. ఆయనకి విష్ణు సంకల్ప వృక్ష అని కూడా ఒక నామం. ఎన్నో నామాలు ఉన్నాయి, అందులో విష్ణు సంకల్ప వృక్ష అని కూడా ఒక నామం. స్వామి విష్ణుమూర్తి ఎక్కడైనా సరే
ఎక్కడైనా భక్తులకు ఆపద వచ్చింది, ఓ ఫలానా ఆపదను నేను తొలగించాలి అని ఆయన మనసులో సంకల్పం చేసుకునే లోపే సుదర్శన భగవానుడు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను తొలగించి వస్తాడట. అందుకని ఆయనకు విష్ణు సంకల్ప వృక్ష అని కూడా ఒక నామం. ఆ విధంగా మనమంతా కూడా నిత్యము రక్షింపబడుతూ ఉండాలి అని ముందుగా సుదర్శన స్వామి, వెనక నరసింహస్వామి. నరసింహస్వామి యొక్క స్వరూపం కూడా భక్తుల యొక్క రక్షణ నిమిత్తమై వచ్చినటువంటి స్వరూపం కనుక ఒకే శిలకి ఇక్కడ రెండు స్వరూపాలను మనమంతా దర్శనం చేసుకోవచ్చు. మనకున్నటువంటి గ్రహ సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, శత్రుబాధలు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ స్వామికి ప్రతి చిత్తా నక్షత్రం రోజున అభిషేకం జరుగుతుంది. అలానే ప్రతి అమావాస్యకి సుదర్శన హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్వామికి జరిగేటటువంటి అభిషేకమే కావచ్చు, హోమ కార్యక్రమే కావచ్చు, మనం ఈ ఉత్సవంలో కనుక పాల్గొన్నట్లయితే మనకున్నటువంటి గ్రహ సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యాలను మనమంతా కూడా పొందాలి అనేటువంటి సంకల్పంతో మనకు చిన్నజీయర్ స్వామివారి ఇక్కడ సుదర్శన నరసింహస్వామి యొక్క ఆలయ దర్శనాన్ని కూడా మనకు స్వామివారు ఏర్పాటు చేశారు. జై శ్రీమన్నారాయణ. విజయకీలాద్రి మీద ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూ నీలా సమేత వైకుంఠ రంగనాథ స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి వార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ సుదర్శన నరసింహస్వామి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత మనమంతా ఇప్పుడు ఇక్కడ ముగ్గురు స్వరూపాలుగా మనం పెరుమాళ యొక్క దర్శనం అనేటువంటిది జరుగుతుంది. మధ్యలో శ్రీ భూనీలా సమేత శ్రీ వైకుంఠనాథ స్వామి, స్వామికి కుడివైపున లక్ష్మీ నరసింహస్వామి, ఎడమ వైపున లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క దర్శనాన్ని మనమంతా కూడా పొందవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వరూపాల యొక్క దర్శనం చాలా విశేషమైనటువంటి దర్శనం. మొట్టమొదటగా లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క దర్శనం వల్ల, లక్ష్మీ హయగ్రీవ స్వామి అంటేనే సకల విద్యలకు కూడా ఆధారభూతుడైనటువంటి వాడు లక్ష్మీ హయగ్రీవ స్వామి. ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఆ స్వామి శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారు తన దగ్గర ఉన్నటువంటి ఆ వేదాలను మధుకైటవులు అనేటువంటి రాక్షసులు అపహరించుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు తన యొక్క అజ్ఞానాన్ని తాను తెలుసుకొని స్వామిని ప్రార్థిస్తే అప్పుడు స్వామి శ్రీమన్నారాయణుడు హయగ్రీవ స్వామి స్వరూపంగా, అంటే హయగ్రీవం అనంటే గుర్రము మెడ కలిగినటువంటి అవతారం అన్నమాట. హయము అంటే గుర్రము, గ్రీవము అంటే మెడ. ఇట్లాగా హయగ్రీవ స్వరూపంగా స్వామి వచ్చి ఆ రాక్షసుని ఇరువురిని కూడా సంహరించి తిరిగి ఆ వేదాలను చతుర్ముఖ బ్రహ్మగారికి అందించడం వల్ల సకల విద్యలకు కూడా ఆధారభూతుడైనటువంటి వాడు లక్ష్మీ హయగ్రీవ స్వామి. ఆ స్వామి యొక్క దర్శనం వల్ల మనమంతా కూడా మంచి జ్ఞానాన్ని పొందుతాం. సహజంగా ప్రతి మనిషి కూడా జ్ఞానాన్ని పొందినటువంటి మనిషి ఆనందాన్ని పొందాలి, అమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి. అటువంటి ఆనందం, అమితమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి అనంటే, ఇప్పుడు మనమంతా మధ్యలో స్వామి యొక్క దర్శనాన్ని చేస్తున్నాం, వైకుంఠనాథ స్వామి అని. ఆ వైకుంఠనాథ స్వామి ఎక్కడ ఉంటాడు అంటే ఆ ఉండేటటువంటి స్థానానికే పరమపదము అని పేరు అన్నమాట. దాన్నే శ్రీ వైకుంఠము అని కూడా అంటాం. అది స్వామి ఉండేటటువంటి మూలస్థానం అన్నమాట. శ్రీమన్నారాయణుడు ఉండేటటువంటి మూలస్థానం. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి మనల్ని అనుగ్రహించడం కోసమని చెప్పి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంగా, మనకి కలియుగంలో అర్చావతారంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వామి యొక్క దర్శనాన్ని మనకు స్వామి అనుగ్రహిస్తున్నాడు. అలాగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా చేరవలసినటువంటి స్థానం శ్రీ వైకుంఠం. ఆ వైకుంఠాన్ని చేరడమే మనకు మోక్షము అని పెద్దలంతా కూడా చెప్తుంటారు. అక్కడికి వెళితే అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఎందుకని అనంటే అక్కడికి వెళితే తిరిగి రావడం అంటూ ఉండదు. సహజంగా మనమంతా కూడా ఆలయాల్లో అయితే స్వాములు అర్చనలు చేస్తుంటారు, స్వామికి అభిషేకాలు చేస్తుంటారు, లేదా ఇళ్లలో అయితే మనమే చిన్న విగ్రహాలు లేకపోతే ఫోటోలు పెట్టుకొని స్వామికి వివిధ రకాలైనటువంటి ఉపచారాలను చేస్తుంటాం. కానీ ఆ వైకుంఠానికి వెళితే నేరుగా భగవంతుడికి చేసేటటువంటి అవకాశం మనకు ఆ వైకుంఠంలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి అది ఒకసారి వెళితే మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు. కాబట్టి దానికి మోక్షము అని పేరు. అక్కడికి వెళితే కనుక మనం ఏ సేవ అయితే భగవంతుడికి చేయాలి అని మనం అనుకుంటామో ఆ సేవలన్నింటినీ కూడా మనంతా కూడా ఆనందంగా ప్రేమతో మనం అనుభవిస్తూ చేసుకునేటటువంటి అవకాశం మనకు దొరికేటటువంటి స్థానం కాబట్టి అది వైకుంఠం. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని మనమంతా కూడా, అంటే ఈ శరీరంలో జీవుడు ఉన్నంతకాలం ఇక్కడ పెరుమాళని సేవిస్తుంటాం. ఈ శరీరం వదిలిన తర్వాత ఈ జీవుడు ఆ వైకుంఠానికి వెళతాడో లేదో మనమంతా కూడా దానికి గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి దానికి మనం ఆ వైకుంఠంలో ఉన్నటువంటి యొక్క స్వామి యొక్క స్వరూపాన్ని దర్శించాలి అని సహజంగా మనం ఎక్కడ చూసినా సరే స్వామి ఇద్దరు అమ్మవార్లతోనో లేకపోతే ఒక అమ్మవారితోనో మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. కానీ వైకుంఠంలో మాత్రం ముగ్గురు అమ్మవార్లతోనే స్వామి ఉంటాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు, రాముడిగా వచ్చినప్పుడు ఒక అమ్మవారు ఉన్నారు.
మరి ఇంకొక అమ్మవారు ఎక్కడ ఉన్నారు అంటే ఇద్దరు అమ్మవార్ల కిందికి వచ్చినప్పుడు ఆ వైకుంఠాన్ని కూడా ఒకరు చూస్తూ నడిపిస్తూ ఉండాలి కాబట్టి నిత్యం కూడా ఆయనతోనే సన్నిహితంగా ఉంటూ ఆ వైకుంఠంలో ఉండేటటువంటి అమ్మవారు నీలాదేవి అమ్మవారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లు కుడివైపున ఉన్నటువంటి అమ్మవారు శ్రీదేవి అమ్మవారు, ఎడం వైపున ఉన్నటువంటి ఇద్దరు అమ్మవార్లేమో భూదేవి నీలాదేవి. ఇట్లాగా ఈ వైకుంఠనాథ స్వామి యొక్క దర్శనాన్ని మనమంతా జీవించి ఉన్నంతకాలం సహజంగా అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటటువంటి స్థానం అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వస్తే నేరుగా ఆ స్వామి యొక్క దర్శనాన్ని మనం చేసుకొని మళ్ళీ మనం తిరిగి ఇతరమైన ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవలను మనం స్వామికి చేసుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. అటువంటి లభించాలి అని మన ఇక్కడ వైకుంఠనాథ స్వామి యొక్క దర్శనాన్ని మనకు స్వామివారు అనుగ్రహించారు. కుడివైపున ఉన్నటువంటి స్వామి లక్ష్మీ నారసింహస్వామి. ఆ అవతారం కూడా మన కృతయుగంలో వచ్చినటువంటి అవతారమే. సహజంగా ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల వలన ఒక మనిషిని అయ్యా స్వామి మన ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ అర్చావతారంలో విగ్రహ స్వరూపంగా ఉన్నటువంటి స్వామి మన కోసం వచ్చినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా ఆయన బ్రహ్మ అని చెప్పినా విశ్వసించలేనటువంటి స్థితిలో ప్రస్తుత కాలంలో మనమంతా ఉన్నాం. అటువంటి స్థితిలో భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తే మనం నమ్మగలుగుతామా అంటే దాన్ని విశ్వసించలేం. కాబట్టి దాన్ని కూడా విశ్వసించే విధంగా మనమంతా విశ్వసించాలి అనేటువంటి సంకల్పంతో స్వామి చిన్నవాడైనప్పటికీ ప్రహ్లాదుడు మనందరికీ కూడా చెప్పాడు. ఆయన విశ్వసించాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని తండ్రి గారికి కూడా చెప్పాడు. అయ్యా ఆ శ్రీహరి సర్వాంతర్యామి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయినా తండ్రి గారు దాన్ని విశ్వసించలేకపోయాడు. ఇందులో ఉన్నాడా అని ప్రతి దాంట్లో ఏది చూపించి అడిగినా సరే ప్రతి దాంట్లో ఉన్నాడు అని ప్రహ్లాదుడు విశ్వసించాడు. ఈయన విశ్వసించలేకపోయాడు. కాబట్టి దాన్ని పరీక్ష చేద్దామని ప్రయత్నం చేసి ఒక స్తంభాన్ని ఛేదన చేస్తే ఆ స్తంభంలో నుంచి స్వామి యొక్క ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం. ఆ అవతారం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే సర్వాంతర్యామి అనేటువంటి దానికి నిదర్శనంగా వచ్చినటువంటి స్వరూపం అన్నమాట. ఎక్కడైనా సరే ఒక భక్తుడు తాను ఆడినటువంటి మాటని నిజం చేయడం కోసం వచ్చినటువంటి స్వరూపం అన్నమాట. అంటే భగవంతుడి పట్ల మనమంతా కూడా ప్రేమతో విశ్వాసంతో కనుక మనం ఉన్నట్లయితే భగవంతుడు మనం నిత్యము మన వెంటే ఉంటాడు, ఉండి నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి దాన్ని మనం విశ్వసించడం కోసం వచ్చినటువంటి స్వరూపం లక్ష్మీ నారసింహస్వామి యొక్క స్వరూపం. ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క సన్నిధులలో వైకుంఠనాథ స్వామి సన్నిధిలోనేమో వైకుంఠనాథ స్వామికి ప్రతి రేవతి నక్షత్రం రోజున అభిషేకం జరుగుతుంది. అలానే ప్రతి మృగశిర నక్షత్రం రోజున లక్ష్మీ హయగ్రీవ స్వామికి, అలానే ప్రతి స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నారసింహస్వామి వారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనకంతా కూడా అవకాశం ఉన్నటువంటి సమయంలో జ్ఞానాన్ని పొందాలి అంటే హయగ్రీవ స్వామికి, మంచి ఆనందాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అంటే వైకుంఠనాథ స్వామికి, మనకున్నటువంటి గ్రహ సమస్యలను తొలగించుకొని మంచి ధైర్యాన్ని పొందాలంటే లక్ష్మీ నరసింహస్వామికి జరిగేటటువంటి ఉత్సవంలో మనమంతా కూడా పాల్గొన్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఈ విజయకీలాద్రి మీద ఈ ఆలయంలో అష్టలక్ష్మి సహిత లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష్మీ నారసింహస్వామి, వైకుంఠనాథ స్వామి, హయగ్రీవ స్వామి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత అష్టలక్ష్మీదైత లక్ష్మీనారాయణ స్వామి యొక్క దర్శనాన్ని మనమంతా కూడా చేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా మనకే సంపద కావాలన్నా అది అమ్మ యొక్క అనుగ్రహం ద్వారానే మనకు లభించాలి అని. సహజంగా మనకి ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ సంపదలలో మనకు అష్టైశ్వర్యాలు 8 సంపదలను మనకంతా చెప్తుంటారు. కాబట్టి మనిషికి ప్రధానంగా కావలసినటువంటివి అష్టైశ్వర్యాలు. అటువంటి అష్టైశ్వర్యాలను అనుగ్రహించడం కోసం అని చెప్పి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మధ్యలో ఆజదంపతులైనటువంటి లక్ష్మీనారాయణులతో కూడి 8 స్వరూపాలలో లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనాన్ని మనమంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మహాలక్ష్మి స్వరూపంగా, రెండవది వీరలక్ష్మి స్వరూపంగా, 3 ధనలక్ష్మి స్వరూపంగా, సంతానలక్ష్మి స్వరూపంగా, జయలక్ష్మి స్వరూపకంగా, అలానే ధాన్యలక్ష్మి స్వరూపకంగా, ధైర్యలక్ష్మి స్వరూపకంగా, అలానే రాజ్యలక్ష్మి స్వరూపకంగా, ఇలాగా ఈ విధంగా 8 స్వరూపాలలో లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనాన్ని మనమంతా కూడా చేసుకుంటాం. ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. అందులో ప్రధానంగా సంపద కావాలి అని, మంచి ఉన్నతమైనటువంటి పదవి కావాలి అని, ఏ పనినైనా సరే చేయాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సినటువంటిది మంచి ధైర్యం. అటువంటి ధైర్యాన్ని అందించడం కోసం ధైర్యలక్ష్మి స్వరూపంగా, సహజంగా ప్రతి మనిషి కూడా తన యొక్క వంశ అభివృద్ధి కావాలి అని అంటే కావలసినటువంటిది మంచి సంతానం. అటువంటి సంతానాన్ని అనుగ్రహించడం కోసం సంతాన లక్ష్మి స్వరూపంగా, మనిషి తన యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండాలి అంటే తన యొక్క జీవనానికి ఆధారమైనటువంటిది ఆహారం. అటువంటి ఆహారాన్ని అందించడానికి కోసం అని చెప్పి ధాన్యలక్ష్మి స్వరూపంగా, ఇట్లాగా
8 స్వరూపాలలో లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం మనకు మధ్యలో లక్ష్మీనారాయణలతో కూడి మనమంతా సేవించుకునేటువంటి అదృష్టాన్ని మనకు చిన్నజీయర్ స్వామి ఇక్కడ 8 స్వరూపాలలో లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనాన్ని అనుగ్రహింపజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఉదయం పూట 2 అమ్మవార్లకి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలానే ప్రతి మూలా నక్షత్రానికి మధ్యలో వేంచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణలకు ఉదయం పూట అభిషేకం, అలానే సాయంత్రం పూట విశేషంగా కళ్యాణ మహోత్సవం కూడా మనమంతా సేవించుకోవచ్చు. ఒక్కొక్క మాసం ఒక్కొక్క అమ్మవారితోని స్వామికి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఒక మాసం మహాలక్ష్మి అమ్మవారు, ఇంకొక మాసం వీరలక్ష్మి, ఆ తర్వాత మాసం ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలాగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క అమ్మవారితో మూలా నక్షత్రం రోజున సాయంకాలం ఈ సంధ్యా సమయంలో స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా మనమంతా సేవించుకోవచ్చు. ఎవరెవరికి ఏ ఏ సంపద అయితే కావాలని కోరుకుంటామో ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తూ జరిగేటటువంటి సమయంలో కనుక మనమంతా వచ్చినట్లయితే ఆ సంపదలను ఆ లక్ష్మీనారాయణ ద్వారా మనమంతా కూడా పొంది మంచి జీవనాన్ని సాగించేటటువంటి విధంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని మనమంతా పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఈ విజయకేలాద్రి మీద క్షేత్ర పాలకుడిగా ఉన్నటువంటి హనుమాన్ శ్రీ విఘ్న విమోచక హనుమాన్గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పర్వతం మీద మనం దర్శనం చేస్తున్నటువంటి ఆలయాల్లో చివరి ఆలయం శ్రీ విఘ్న విమోచక హనుమత్ స్వామి యొక్క ఆలయం. ఈ విజయకేలాద్రి దివ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. నిత్యము కూడా ఆంజనేయ స్వామి యొక్క రక్షణలో ఉండేటువంటి విధంగా ఈ ఆలయాలకు 2 వైపులా కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలు మనకు చిన్నజీయర్ స్వామిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా వరాహస్వామికి పక్కన ఉన్నటువంటి ఆలయంలోనేమో యోగాంజనేయ స్వామిగా ఒక వృక్షం కింద స్వామి కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి విధంగా ఉండేటటువంటి స్వరూపాన్ని మనకు చిన్నజీయర్ స్వామిని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆలయాలకి చివరి భాగంలో ఇక్కడ మనమంతా స్వామిని దర్శిస్తున్నాం. సుమారుగా 27 అడుగుల అభయాంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని మనమంతా చేసుకునేటువంటి విధంగా ఏకశిలామూర్తిగా మనకు చిన్నజీయర్ స్వామిని ఇక్కడ ఏర్పాటు చేశారు మనకందరికీ కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి విఘ్న విమోచక హనుమాన్ అనేటటువంటి నామాన్ని కూడా మనకు స్వామివారి నామకరణ చేశారు. ఎటువంటి విఘ్నాలైనా సరే ఆ ఉన్నటువంటి విఘ్నాలను అన్నింటినీ కూడా తొలగించి మంచి విజయాలను అందించేటటువంటి క్షేత్రంగా ఉండేటటువంటి క్షేత్రానికి క్షేత్రపాలకుగా ఉన్నటువంటి స్వామి కనుక ఆయనకి విఘ్న విమోచక హనుమాన్ అనేటటువంటి నామాన్ని నామకరణం చేశారు స్వామివారు. చివరిగా ఈ స్వామి యొక్క ఈ బృహత్తరమైనటువంటి ఈ యొక్క స్వామి దర్శనంతో ఈ పర్వతం మీద ఉన్నటువంటి ఆలయాల దర్శనం అనేటువంటిది పూర్తవుతుంది. చాలా విశేషమైనటువంటి స్వరూపం. మనమంతా కూడా మన యొక్క 2 కళ్ళతోని చూడడానికి కూడా సరిపోని అంత అద్భుతంగా వైభవంగా మనకు ఇక్కడ స్వామి యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనం అనేటువంటిది జరుగుతుంది. 2 చేతులతోని కూడా ఈ ప్రాంతానికి అంతటికి కూడా అభయాన్ని ఇస్తూ ఉన్నటువంటి స్వామి ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా విశేషంగా సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క మంగళవారం ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యాలతోని స్వామికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా మనందరికీ కూడా మంచి వాక్చాతుర్యం, మంచి బుద్ధి, మంచి ధైర్యాన్ని మనం పొందాలి అనంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా తప్పనిసరిగా ఉండవలసినటువంటిది. కాబట్టి అటువంటి ఈ సంపదలని అనుగ్రహించడం కోసమని చెప్పి మనకి క్షేత్రపాలకుడుగా స్వామి యొక్క దర్శనాన్ని మనం చివరిగా చేసుకునేటువంటి విధంగా మనకి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకు చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహించారు. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి ఈ క్షేత్రం పైన ఒకసారి కనుక మనం ఈ క్షేత్రానికి వచ్చినట్లయితే ఇంతమంది పెరుమాళ యొక్క దర్శనాన్ని ఏకకాలంలో చేసుకునేటటువంటి ఆ సౌభాగ్యాన్ని మనకు చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పెరుమాళ్ళకి మనం ఏ సేవ చేసినా సరే, అది ఒక ధనరూపకంగా అయినా సరే, వస్తురూపకంగా అయినా సరే, అది సేవారూపకంగా అయినా సరే, మన యొక్క సమయాన్ని ఇక్కడ కేటాయించినట్లయితే, స్వామి యొక్క సేవలో వినియోగించినట్లయితే మంచి సంపదలను, మంచి విజయాలను మనమంతా పొందేటటువంటి విధంగా మనకు అనుగ్రహించినటువంటి క్షేత్రం ఈ విజయకేలాద్రి క్షేత్రం. కాబట్టి మనమంతా కూడా తప్పక ఈ క్షేత్రానికి వచ్చి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని మంచి విజయాలను మనమంతా కూడా, మంచి సంపదలను మనమంతా కూడా పొందుదాం. అందరికీ కూడా ఈ విజయకేలాద్రి దివ్యక్షేత్రం నుంచి ఆహ్వానం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.